కొంతమంది స్టోరీస్ చాలా మందికి ఇన్స్పిరేషన్. ముళ్ళ పొదల్లో ఒళ్ళంతా చీరుకుపోయి ఎలా నోట కరిచి పట్టుకెళ్లాలా అని కొన్ని కుక్కలు అరుచుకుంటూ ఉంటే అదేంటోనని అక్కడికి సమీపంలో ఉన్న స్థానికులు వెళ్లి చూస్తే పసికందు ఏడుస్తూ కనిపించింది. అయ్యో అంటూ జాగ్రత్తగా బయటకు తీసిన ఆ పాప ఒక ఫౌండేషన్ ద్వారా చదువుల్లో రాణించి ఐఏఎస్ కావడమే తన లక్ష్యం అంటున్న పూజా ఇమాన్ గురించి ఈ రోజు స్టోరీ. హాయ్, నా పేరు అంకిత. ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ చేస్తారు కదూ. 2008లో తిరుపతి దగ్గర రేణిగుంట ప్రాంతంలో మతి స్థిమితం లేని ఓ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చి తనకు తెలియక ముళ్ల పొదల్లో పడేసి వెళ్లిపోయింది. అన్కాన్షియస్ లో ఉన్న ఆ పాప గురించి స్థానికులు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని రాజా ఫౌండేషన్ వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి పాప పరిస్థితి చూసి మతి స్థిమితం లేని తల్లిని కూడా వెతికి పట్టుకొని మైలవరంలోని రాజా ఫౌండేషన్ కు తీసుకెళ్లారు. ఆ పాపకు సరైన వైద్యం చేయించి పేరు పెట్టే విషయంలో ఆ ఫౌండేషన్ ఆ చిన్నారికి మంచి పేరు పెట్టాలని కోరుతూ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రాజారెడ్డి గారు అబ్దుల్ కలాం కు లేఖ రాశారు. ఆయన ఆ పాప గురించి తెలుసుకుని చలించిపోయారు. వెంటనే ఆ పాపకు పూజా ఇమాన్ అని నామకరణం చేశారు. ఇమాన్ అంటే ఫెయిత్ అని అర్థం. కొన్ని రోజులకు రాజారెడ్డి గారు ఆ చిన్నారి పేరుతోనే ప్రొద్దుటూరు మండలం చౌడూరులో పూజా ఇంటర్నేషనల్ స్కూల్ ను ప్రారంభించారు. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అదే స్కూల్లో పూజ చదువుకుంది. 10వ తరగతిలో 500 మార్కులకు 428 మార్కులు సాధించింది. ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్ హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ జాగ్రఫీ గ్రూప్ లో చేరింది. ఫస్ట్ ఇయర్ 475కి 466, సెకండ్ ఇయర్ లో 1000కి 985 మార్కులతో డిస్టింక్షన్ లో పాస్ అయింది. పాప ఇంటర్ చదివే సమయంలో రాజారెడ్డి గారు కన్నుమూయడం తీవ్రంగా కలిచివేసింది. అనాథ అనే భావన రాకుండా రాజారెడ్డి సార్ నన్ను పెంచారు, నేను కలెక్టర్ కావాలనేది రాజారెడ్డి సార్ కళ అని చెప్తుండేవారని పూజ చెప్పి ఏడ్చేసింది. రాజారెడ్డి సార్ కళ నా కళగా సివిల్ సాధిస్తా, దానికోసం ఎంత కష్టమైనా చదువుతా, మా సార్ లాగానే పేదలకు నాలాంటి అనాథలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవాలన్నదే నా ధ్యేయమని పూజా ఇమాన్ తెలిపింది. అబ్దుల్ కలాం పెట్టిన పేరుని సార్థకం చేసుకున్న పూజా ఇమాన్ ఎందరికో స్ఫూర్తి. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కూడా టెక్నాలజీ మోజులో పడి లైఫ్ ని కాంప్లికేట్ చేసుకుంటుంటే పూజా మాత్రం తన లక్ష్యం కోసం శ్రమిస్తోంది. హైలైట్ ఏంటంటే పూజ ఇంటర్ కంప్లీట్ చేసిన ఇంతవరకు సోషల్ మీడియా జోలికి పోలేదు. రియల్లీ గ్రేట్ కదా. రాజారెడ్డి గారు అనాథలను చేరదీసి చదువు చెప్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేశారు. పూజ మాత్రం చాలా స్పెషల్. అందుకే ఆ పాప పేరుతో ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టి ఇలాంటి అనాథలకు చదువుకునే అవకాశం కల్పించడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. పూజ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని, ఎందరికో ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. మీ అభిప్రాయాలను తెలియచేయండి. మీ అంకిత, రవి రిపోర్ట్స్.